Let's start. So let us talk about provisioners. సో జనరల్ గా మన ప్లగిన్స్ ఎలా వర్క్ అవుతాయి టెరాఫామ్ ఆర్కిటెక్చర్ చూద్దాము. సో ఇది నా ల్యాప్టాప్. సో దిస్ ఇస్ మై ల్యాప్టాప్. సో ల్యాప్టాప్ లో మనం జనరల్ గా main.tf ఆర్ provider.tf అనే ఫైల్ రాస్తాం మనం. సో ఈ provider.tfs లో మనకి ప్రొవైడర్స్ ఉంటాయి, రైట్? సో ప్రొవైడర్స్ జనరల్ గా ప్రొవైడర్ ఆర్ ద ప్లగిన్స్. ఇక్కడ ప్రొవైడర్ ప్లగిన్స్ యూజ్ చేసుకుంటాయి. సో ప్లగిన్స్ జనరల్ గా ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే ఎస్డికే కి కనెక్ట్ అవుతుంది ప్లగిన్స్ వచ్చేసి. సో మనం ఎప్పుడైతే టెరాఫామ్ మినిట్ అని టైప్ చేస్తామో సంథింగ్, ప్రొవైడర్ ప్లగిన్స్ ఎస్డికే కనెక్ట్ అవుతాయి. ఎస్డికే అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్, ఇంటర్నల్లీ కాదు. ఓకే, ఎస్డికే కనెక్ట్ అవుతుంది. ఎస్డికే వెళ్ళేసి మళ్ళీ రెస్ట్ ఏపీఐ కనెక్ట్ అవుతుంది. ఇది ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఇలా కనెక్ట్ అవుతుంది అని చెప్తున్నాను నేను. యా. సో నౌ ఇది వచ్చేసి రెస్ట్ ఏపీఐ. రెస్ట్ ఏపీఐ అండ్ రెస్ట్ ఏపీఐ నుండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కి కనెక్ట్ అవుతాయి. అది ఏదైనా క్లౌడ్ అవ్వచ్చు. సో నౌ ఐ కెన్ సే అజూర్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ కావచ్చు, ఏదైనా. ఇది జనరల్ గా ఇలా ఉంటుంది. సో ప్రొవైడర్ బట్టి ఆ ప్లగిన్ వెళ్తుంది. సో ప్రొవైడర్ లో మనం అజూర్ ఆర్ఎం చేస్తే ప్లగిన్స్ వచ్చేసి అజూర్ ఆర్ఎం కి డౌన్లోడ్ అవుతాయి. అజూర్ ఆర్ఎం కి సంబంధించిన ఎస్డికే టు రెస్ట్ ఏపీఐ టు ద క్లౌడ్. సో నౌ ఇదంతా జరుగుతుంది కదా. నౌ ఇదే యూస్ చేసుకొని నేను ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను అనుకుందాం, సేమ్ ఫైల్. అంటే నా టెరాఫామ్ యూస్ చేసుకొని ఇక్కడ ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను. సో ఐ క్రియేటెడ్ ఎ వర్చువల్ మిషన్. సో నా ఈ వర్చువల్ మిషన్ లో నేను కాన్ఫిగ్ మేనేజ్మెంట్ చేయాలి. సో ఈ వర్చువల్ మిషన్ పైన కాన్ఫిగ్ మేనేజ్మెంట్ చేయాలంటే ఏంటి? వర్చువల్ మిషన్ క్రియేట్ చేసేటప్పుడే కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి. లైక్ ఇంజినిక్స్ కావచ్చు, అప్డేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళు క్రియేటింగ్ ఇట్స్ ఐ నీడ్ టు ఇన్స్టాల్ ఇట్. సో అలా చెయ్యాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రొవిజనర్స్ వాడతాం. ప్రొవిజనర్స్ యూజ్ చేస్తే సింపుల్ గా ఒక కాన్ఫిగ్ మేనేజ్మెంట్ లాగా వర్క్ అవుతుంది. బట్ వీ కెనాట్ సే ఇట్ ఈస్ ఎ టోటల్లీ కాన్ఫిగ్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ టోటల్లీ కాన్ఫిగ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ విల్ బి యూజింగ్ ప్రొవిజనర్స్. So by using provisioners, you will be directly connecting to this machine through SSH, Linux with SSH or else RDP. ఓకే, సో ప్రొవిజనర్స్ చాలా రకాల ప్రొవిజనర్స్ ఉన్నాయి. సో లైక్ ఫైల్ బేస్ కావచ్చు, రిమోట్ ఈఎక్సి కావచ్చు, నల్ రిసోర్సెస్ కావచ్చు. ఇవన్నీ ఒక ప్రొవిజనల్స్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఇన్స్టాల్ అయ్యింది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రిమోట్ ఈఎక్సీ తీసుకున్నాను అనుకోండి, ఆర్ ఎల్స్ ఫైల్ బేస్ తీసుకున్నాను. సో ఫైల్ బేస్ లో నేను ఏం చేస్తానంటే డాకర్ లో చూసాను కదా కాపీ యాడ్. డాకర్ లో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాపీ యాడ్? నా డాకర్ హోస్ట్ లో ఉన్న ఫైల్ ని ఇమేజ్ లోకి కాపీ చేయాలి. సో ఇక్కడ సేమ్ ఫైల్ బేస్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను జనరల్ గా ఒక స్క్రిప్ట్ రాసుకోవచ్చు. సంథింగ్ ఇప్పుడు ఇంజనీరింగ్ స్క్రిప్ట్ ఉంది. సో నేను ఏం చేస్తానంటే nginx.sh అనే ఒక ఫైల్ పెడతా. సో దీంట్లోనే కంటెంట్ రాస్తాను. కంటెంట్ జనరల్ గా మనం కస్టమ్ డేటాలో కంటెంట్ ఏం రాస్తాం మనం జనరల్ గా? వర్చువల్ మిషన్ క్రియేట్ అయ్యేటప్పుడే మనం కస్టమ్ డేటా ఎంటర్ చేస్తాం, లైక్ సూడో ఎస్యు యాప్ అప్డేట్ అవన్నీ. నేను జియూఐలో రాసినప్పుడు ఏంటి, వర్చువల్ మిషన్ క్రియేట్ అవ్వగానే ఈ మనం రాసిన స్క్రిప్ట్ ఇన్లైన్ స్క్రిప్ట్ ద్వారా మిషన్ క్రియేట్ అవ్వగానే ఎగ్జిక్యూట్ అవుతుంది, నా ఇంజినిక్స్ ఇన్స్టాల్ అవుతుంది. సేమ్ అలానే టెరాఫామ్ లో కూడా అవ్వాలి అనుకుంటే మనం ఈ ఫైల్ బేస్ యూజ్ చేసుకొని ఇంజినిక్స్ దాంట్లో స్క్రిప్ట్ రాస్తాం. ఎస్హెచ్ అంటే ఏంటి? బ్యాష్ స్క్రిప్ట్. సో పవర్ షెల్ స్క్రిప్ట్ రావచ్చు, బ్యాష్ స్క్రిప్ట్ రావచ్చు, ఏదైనా రావచ్చు. దీంట్లో నేను ఇది రాస్తా సేమ్ ఇంతకుముందు రాసినట్టే. బిన్ బ్యాష్ సూడో ఎస్యు రాస్తాం కదా, అదంతా రాసి ఈ ఇది పెట్టేస్తా. సో ప్రొవిజన్స్ యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, నా వర్చువల్ మిషన్ క్రియేట్ అవ్వగానే ఈ ఈ ఫైల్ బేస్ యూజ్ చేసి దీనికి కనెక్ట్ అవుతుంది, ఎస్ఎస్హెచ్ కనెక్ట్ అయ్యి ఈ స్క్రిప్ట్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, నా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో అందు గురించి ప్రొవిజన్స్ వాడతాను నా. సో నేను ఈ రిమోట్ ఈఎక్సీ కూడా యూజ్ చేసి చేయొచ్చు. రిమోట్ ఈఎక్సీలో మనం మొత్తం ఎంటర్ చేయొచ్చు. ఏంటి జనరల్ గా అగైన్ యూనిట్ కనెక్ట్ ఇలా కనెక్ట్ అవ్వాలి,
దీంట్లో మనం స్క్రిప్ట్ రాస్తాం, ఏమేమి ఇన్స్టాల్ చేయాలో మొత్తం రిమోట్ రాస్తాం. వెన్ ఇట్ కనెక్ట్స్, ది స్క్రిప్ట్ విల్ ఎగ్జిక్యూట్ ఆన్ దిస్ మెషిన్ అండ్ ఇట్ విల్ రన్ ఇట్. సో provisions are nothing but to perform any installation on the virtual machine which we are creating from my Terraform. అంతేగాని ఎగ్జిస్టింగ్ మిషన్స్ పైన అది వర్కౌట్ అవ్వదు. ఎగ్జిస్టింగ్ మిషన్స్ పైన వర్కౌట్ అవ్వదు. ఓన్లీ మిషన్స్ క్రియేట్ అయ్యేటప్పుడే ప్రొవిజన్స్ మాత్రం యూజ్ అవుతాం. అందుకే దీన్ని జనరల్ గా మనం బూట్ స్ట్రాపింగ్ అంటాము. కాన్ఫిగ్ మేనేజ్మెంట్ అయితే ఉండదు. కాన్ఫిగ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఆన్సబుల్, పప్పెట్, చెఫ్ ఇవన్నీ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అవన్నీ ఎగ్జిస్టింగ్ మిషన్స్ పైన ఏదన్నా చేయొచ్చు. బట్ ఇది మాత్రం ఎగ్జిస్టింగ్ మిషన్స్ పైన ఉండదు. ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది కదా, దానిపైనే ఏదైనా రన్ అవ్వాలంటే రన్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఆఫ్ మా ప్రొవిజనల్స్ వర్క్. సో నా దగ్గర ఆల్రెడీ కోడ్ ఉంది, బట్ ఫస్ట్ ఒక ఫైల్ ది చూద్దాం ఇక్కడ. సో నాకేం కావాలి? main.tf. నాకు వేరే ల్యాప్టాప్ ఉంది, కోడ్ మొత్తం లేవు. ఓకే, సో ఐ విల్ కాపీ దిస్. సబ్స్క్రిప్షన్ ఐడి అన్ని మార్చాల్సి వస్తుంది. ఇది వేరే వాళ్ళది, పాతది. One minute, please. ఓకే, సో నా ఇక్కడ ఇక్కడనే రాసేస్తాను. సో ఐ నీడ్ టు చేంజ్ subnet. The resource group, virtual network. సో నా ఇలా ఉండొచ్చా? మెయిన్ 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 No, no. No, sir. Yes, yes. We can have that name. No, not a problem, Krishna. ఎస్, దట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. ఎందుకు నాట్ ఎ ప్రాబ్లం? డోంట్ టాక్. ఎందుకు నాట్ ఎ ప్రాబ్లం? డోంట్ టెల్ గో. మనం ఏంటంటే డిఫరెంట్ రిసోర్స్ టైప్ కి మనం రిఫరెన్స్ నేమ్ సేమ్ ఇచ్చాం, బట్ సేమ్ రిసోర్స్ టైప్ కి సేమ్ నేమ్ ఉంటుంది. సో ఇక్కడ వేరే వేరే రిసోర్స్ టైప్స్ కదా ఇవన్నీ. సో ఐ కెన్ యూజ్ సేమ్. సో అదే నేను ఇప్పుడు ఇంకో రిసోర్స్ గ్రూప్ పెట్టాను అనుకోండి, అప్పుడు ఉండొద్దు.
Okay. And I'll be using public IP. So fine. చూద్దాం ఇక్కడ now. So let me write nginx.sh. So first వచ్చేసి slash bin bash sudo su and sudo apt update sudo apt install nginx -by చూద్దాం ఇది and just slash bin bash అనేది సో ప్రాబ్లం ఏంటంటే కమెంట్ అయిపోయిందా అని చూస్తున్నాను నేను ఆ స్క్రిప్టే కదా ఏం కాదు తీసుకుంటారు సో సేవ్ నా VM లో వచ్చేసి ఐ నీడ్ టు కాల్ దట్ సో custom data file base 64. So I'll be using nginx nginx.sh.
Let me run and see. Inline, okay. యాక్చువల్ అక్కడనే కస్టమ్ డేటా కూడా రాయొచ్చు. చూద్దాం ఏదైతే ఫామ్ వ్యాలిడేట్ నేను కస్టమ్ డేటా ఫైల్ బేస్ ఇండినెక్స్ కస్టమ్ డేటా ఓకే, ఇలా కూడా కాల్ చేయొచ్చు. 1 minute ఇది చూస్తున్నాను. కస్టమ్ డేటా ఫైల్ తెచ్చు. ఓకే, సో ఐ నీడ్ టు పుట్ దిస్ సైడ్. Let me run it. సో ఇది ఫోన్ డాట్ ఇండెక్స్ ఉందా? ఇది 11. ఓకే, డాట్ ఐడి. So invalid path parameter, no file exists, engineer.sh. This function works only with the distributed personal, so the file created by you must instead obtain the result from an article.
You can also pass script file from your local systems, scripts. Terra F1 provisioners. అవును ఎక్కడ ఉంది సెర్చ్ ఫైల్ నేను సేవ్ చేయలేదా అది ఎక్కడ పోయింది అది nginx.sh సేవ్ చేసా రాసా కదా ఇంకా ఈ ఫైల్ కాల్ చేస్తున్నా కదా ఈ ఫైల్ ఎక్కడ పోయింది ఇంతకు ముందు మళ్ళీ ఎట్లా పోయింది ఓకే ట్రై చేస్తాం రన్ చేసి ఓకే పని తీసుకుంది సో లెట్ us రన్ దిస్ నౌ సో ఏం డిపెండ్స్ అని అడుగుతుందో చూడాలి ఇప్పుడు అన్ని డైరెక్ట్గా రాస్తున్నాయి కదా టెరాఫామ్ ప్లాన్ సో టెరాఫామ్ if you don't have permission to this ఇవ్వలేదా నేను B2 అదే కదా ఎయిట్ సిక్స్ టూ ఏది వేరేది క్రియేట్ చేశానా ఇంతకుముందు మొన్న? ఇదే కదా క్రియేట్ చేస్తున్నాను వేరేనేమో అప్లికేషన్ కాపీ అప్లికేషన్ క్లయింట్ ఐడి క్లయింట్ ఐడి అయితే 18C1A రైట్
Okay. Now Terraform apply happen auto happen approve. సో మీకు ఈ దీంట్లో ప్రొవిజన్ లో మీకు ఒక టాస్క్ ఏంటి అంటే నేను ఇప్పుడు కస్టమ్ డేటా యూజ్ చేసుకున్నాను. నాకు ఆల్రెడీ నా పాత్ లో ఒక స్క్రిప్ట్ పెట్టి ఆ స్క్రిప్ట్ లో ఉన్న డేటాని పుల్ చేసి రన్ చేయమన్నాను. సో జనరల్ గా కాన్ఫిగరేషన్ అయితే ఇట్లా ఉంటుంది. అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి లాగిన్ అయ్యి చూద్దాం. బట్ ఇంకోటి ఏంటి అంటే నా లోకల్ గా ఉన్న ఫైల్ నా వర్చువల్ మిషన్ లో కాపీ అవ్వాలి. సో ఆల్రెడీ మీకు రవి ఒకసారి ఇచ్చాడు. రవి ఇచ్చాడా? ఇదే ప్రొవిజనల్ యూజ్ చేసుకుని కంటైనర్లో కాపీ అన్నాడు కదా. సో ఇక్కడ నేను ఏమంటానంటే మీ అదే పాత్ లో ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఆ ఫైల్ టెరాఫామ్ యూజ్ చేసుకొని వర్చువల్ మిషన్ క్రియేట్ అయ్యాక ఆ ఫైల్ వెళ్ళి వర్చువల్ మిషన్ లో కాపీ అవ్వాలి. కాపీ అండ్ పేస్ట్. ఓకే. సో అది ఏది యూజ్ చేసుకోవాలంటే ఫైల్ యూజ్ చేసుకుంటే వస్తుంది. మీరు చేశారు? ఎవరు చేశారు స్టోరేజ్ కంటైనర్లో కాపీ చేసేది? అందరు చేశారు కదా. ఏ ప్రొవిజన్ వాడారు? ఓకే. స్టోరేజ్ అంటే ఎట్లా చేశారు చెప్పండి అది. ఓకే, ఫస్ట్ అప్పుడు నేను కనెక్ట్ అవుతా. స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసి కంటైనర్ లోకల్ మిషన్ లో ఉన్నది కంటైనర్ లో స్టోర్ చేసాం. ఎట్లా స్టోర్ చేస్తారు? ఎట్లా? నార్మల్ స్క్రిప్ట్. ఓకే. సో టెరాఫామ్ ద్వారా ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే నా లోకల్ మిషన్ అంటే ఈ ఫోల్డర్ లో టెరాఫామ్ ఫోల్డర్ ఉంది కదా ఇక్కడ. దీంట్లో ఒక ఫైల్ పెట్టేసుకోండి, ఏదైనా ఫైల్. ఆ ఫైల్ తీసుకొని వెళ్ళేసి వర్చువల్ మిషన్ క్రియేట్ అవ్వగానే ఆ ఫైల్ ఆ వర్చువల్ మిషన్ లో కాపీ అవ్వాలి. సో అది కూడా ఉంటుంది కాపీ చేసేది. ఓకే. ఒక పాత్ లో కాపీ అయిపోతుంది. సేమ్ ఇమేజ్ ఎట్లా కాపీ అయింది అట్లా. జనరల్ గా ఎందుకంటే కంపెనీస్ లో ఏంటంటే ఇన్స్టాలేషన్ చేస్తా ఉంటే పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ రన్ అవ్వాలి. పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ రన్ అవ్వాలంటే మీరు తీసుకొని వెళ్ళి కాపీ చేసి అక్కడ రన్ చేయరు. ఇక్కడున్న ఫైల్స్ అన్ని వర్చువల్ మిషన్ క్రియేట్ చేసేటప్పుడే అలా కాపీ చేస్తారు, అక్కడ ఎగ్జిక్యూట్ చేసేస్తారు. ఓకే. నేను ఎనర్జీ క్రియేట్ చేయలేదా దీనికి? ఓకే, రానట్టున్నా. అసలు రన్ అయిందా లేదా అని చూడాలి కదా, అందుకే. ఎస్. చీప్
ఇప్పుడు ఎంతమంది వచ్చిన అమ్మాయి పిలిచిందా ఏదంటే ఇంకా మనం జావా first let me write one rule. I'll allow all rule. So I just share the పెట్టేసుకోండి కొన్ని లింక్స్. ఓకే, ఇట్ ఈస్ వర్కింగ్. సో అంటే నా స్క్రిప్ట్ రన్ అయింది. ఇప్పుడు ఫైల్ బేస్ యూజ్ చేసుకొని నా స్క్రిప్ట్స్ రన్ చేయాలి. అంటే పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ ఉంటాయి, చాలా కొన్ని హెల్త్ స్క్రిప్ట్స్ ఉంటాయి, పవర్ షెల్ స్క్రిప్ట్స్ కూడా ఉంటాయి, హెల్త్ స్క్రిప్ట్స్. సో అన్ని పెట్టేసి ఫైల్ బేస్ యూజ్ చేసుకుని ఆ స్క్రిప్ట్ని కాల్ చేసుకుంటే వర్చువల్ మిషన్ రన్ అయినప్పుడు ఆ స్క్రిప్ట్ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది కొన్ని సినారియోస్లో జనరల్గా రియల్ టైంలో ఇట్లాంటి స్క్రిప్ట్స్ కాల్ చేయడం రన్ చేయడం అనేది రెగ్యులర్ టాస్క్ ఉంటుంది, మనకు రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. సో మనం వెళ్ళి మాన్యువల్గా కాపీ చేసి రన్ చేసే కంటే ఇలా మనం యూజ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. సో ఫైన్, నౌ విల్ టాక్ అబౌట్ నల్ రిమోట్ ఈఎక్సీ గురించి విల్ డిస్కస్. సో జనరల్గా ఇప్పుడు ఇదే సినారియోలో ఏంటి, ఇప్పుడు నాకు సేమ్ ఇక్కడ ఫైల్ బేస్ కాకుండా ఇప్పుడు నేను రిమోట్ ఈఎక్సీ ఇచ్చాను అనుకోండి. రిమోట్ ఈఎక్సీ వర్చువల్ మిషన్ కోడ్లోనే ఒక రిమోట్ ఈఎక్సీ అనేది బ్లాక్ మనం రాసుకోవచ్చు. ఆ రిమోట్ ఈఎక్సీలో కనెక్షన్ ఎలా కనెక్ట్ అవుతాం, నా స్క్రిప్ట్ మొత్తం ఇక్కడ రాసేస్తాను, ఆ స్క్రిప్ట్ మొత్తం కనెక్ట్ అయ్యి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సేమ్ రిమోట్ ఈఎక్సీ కూడా ఆల్మోస్ట్ ఫైల్ బేస్ లాగానే. ఫైల్ బేస్ ఏంటి, ఒక స్క్రిప్ట్ సపరేట్ గా ఫైల్లో రాసా, రన్ అయినాక ఫైల్ అక్కడ కాపీ అయిపోయి అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయి మన డిలీట్ అయిపోతుంది. సో ఇదేంటంటే కనెక్షన్ అవ్వగానే ఈ స్క్రిప్ట్ అంతా ఇక్కడ రాసింది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ. సో ఐ షో యూ ద మై స్క్రిప్ట్ ఇయర్. రిమోట్ ఈఎక్సీ చూద్దాం ఫస్ట్. సో నేను డిలీట్ చేసేస్తే ఇవన్నీ. Okay, 1 minute. So let me delete this.
ఓకే, సో రిమోట్ ఎక్సి ప్రొవైడర్ నాకు అక్కర్లేదు, ప్రొవైడర్ ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి రిమూవ్ దిస్. సో ఇక్కడ వేరియబుల్స్ సెట్ చేసాం మనం. సో వేరియబుల్స్ వచ్చేసి ప్రిఫిక్స్ అని ఇచ్చాం. వేరియబుల్ ఏదైనా మనం RG1 సబ్నెట్ 1 అవన్నీ ఇస్తాం కదా వేరియబుల్. సో ఇదేంటి, జస్ట్ వేరియబుల్ బ్లాక్. ఇది వేరియబుల్ బ్లాక్ లో టైప్ ఈక్వల్ టు స్ట్రింగ్. స్ట్రింగ్ ఏంటి, జనరల్ గా 2 కోట్స్ మధ్యలో వచ్చేది స్ట్రింగ్. సో దీంట్లో డిఫాల్ట్ వాల్యూ ఏముంది, ట్రైనర్ అనేది డిఫాల్ట్ వాల్యూ. ఓకే, సో లొకేషన్ కూడా స్ట్రింగ్, డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి సెంట్రల్ యూఎస్ ఉంది. సో నేను ఇక్కడ మనకి యూస్ పెట్టేస్తాను. సో ఇది రిసోర్స్ గ్రూప్. సో ఈ రిసోర్స్ గ్రూప్ లో జనరల్ గా నేమ్ ఎలా వస్తుంది చెప్పండి, రిసోర్స్ గ్రూప్ నేమ్. యా, సో నేమ్ వచ్చేసి ఏమొస్తుంది అంటే ట్రైనర్ -రిసోర్సెస్ వస్తుంది. సో ఈ వాల్యూ మొత్తం ఇక్కడ నుంచి పిక్ చేస్తుంది, దాన్ని ఐఫన్ పెట్టి చేస్తా అంటే కంకాటినేట్ చేస్తున్నాం. కంకాటినేట్ అంటే యాడింగ్ అన్నట్టు. ఓకే, సో ద వాల్యూ విల్ బి దిస్ -రిసోర్సెస్. సో నెట్వర్క్ సేమ్, ట్రైనర్ నెట్వర్క్. ఓకే, ఇది ఎందుకు వస్తుంది ఏంటన్నా, అడ్రస్ ప్రిఫిక్స్ సబ్నెట్ వచ్చేసి ఒక అడ్రస్ ప్రిఫిక్సెస్ అవి కాపీ, ఓకే. సో అడ్రస్ ప్రిఫిక్సెస్ పబ్లిక్ ఐపీ ఫైన్ ఇదంతా అయిపోయింది, రైట్. సో నౌ వేర్ ఈస్ మై వర్చువల్ మిషన్ బ్లాక్. ఇది రిసోర్స్ బ్లాక్, ఇది నెట్వర్క్ బ్లాక్, ఇది సబ్నెట్ బ్లాక్, ఇది పబ్లిక్ ఐపీ బ్లాక్ అండ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ బ్లాక్. ఇది నా లైనక్స్ వర్చువల్ మిషన్ బ్లాక్. ఈ వర్చువల్ మిషన్ బ్లాక్ లోనే మనం ఏం రాస్తామంటే ప్రొవిజనర్ ఈక్వల్ టు రిమోట్ ఈఎక్సీ అని రాస్తాం. సో ఈ రిమోట్ ఈఎక్సీ ఏం చేస్తుంది, ఇన్లైన్ స్క్రిప్ట్ రన్ చేస్తుంది. ఇన్లైన్ అంటే ఇంత ఏం లేదు, జనరల్ గా మనం కస్టమ్ డేటా ఎలా పెడతామో అలా ఇన్లైన్ స్క్రిప్ట్ అంటాం. సో ఇన్లైన్ స్క్రిప్ట్ లో ఇది టచ్ టెస్ట్ అంటే ఒక ఫైల్ క్రియేట్ చేయమని, అలానే అప్డేట్ చేయమని, అలానే అపాచ్ ఇన్స్టాల్ చేయమని, ఆల్స్ మనం apt-get అపాచీ ఇన్స్టాల్ చేయమని. సో sudo apt మనం ఇది కాకుండా ఇది పెడదాం, apt install nginx-y. సో నా అయిపోయింది. సో ఇది రిమోట్ ఈఎక్స్ ఏం చేస్తుంది, ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. నా ప్రొవిజనర్ వెళ్ళేసి నా వర్చువల్ మిషన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది లైనక్స్ అయితే SSH, దాని తర్వాత RDP, విండోస్ అయితే RDP. సో ఇక్కడ సో ఇలా కనెక్షన్ ఇలా ఈ బ్లాక్ యూజ్ చేసి కనెక్షన్ ఉంటుంది. సెల్ పబ్లిక్ ఐపీ అడ్రస్, మనకు పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది కదా, ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ ద్వారా కనెక్ట్ అయ్యి ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అథెంటికేట్ అయ్యి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యాక ఈ రిమోట్ ఈఎక్స్ ఇన్లైన్ స్క్రిప్ట్ అనేది అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది.
సో ఇది ఇంతకుముందు అది ఆల్రెడీ అది కాపీ అయిపోయింది, అది ఎగ్జిక్యూట్ కూడా అయిపోయింది. బట్ ప్రొవిజనల్స్ లో ఇక్కడ రిమోట్ ఈఎక్స్ లో ఏంటంటే మనం కనెక్షన్ కూడా మనం రాయాల్సి వస్తుంది. కనెక్షన్ డీటెయిల్స్ రాసి అది కనెక్ట్ అయ్యి దెన్ దిస్ విల్ ఎగ్జిక్యూట్ ఆన్ దట్ మిషన్. సో దీస్ ఆర్ ద రిమోట్ ఈఎక్సి వర్క్స్. సో ఓకే, నౌ ఎక్కడ ఉంది ఇది పాత సిలో టెరా ప్రొవిజనర్స్. సో మీకు డౌట్ అక్కర్లేదు. జనరల్ గా ప్రొవైడర్ ప్లగిన్స్ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని నాకు క్లౌడ్ కి కనెక్ట్ అవుతుంది. బట్ ప్రొవిజనర్స్ కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీ ప్రొవిజనర్స్ వచ్చేసి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. సో లైక్ ఎస్ఎస్హెచ్ అవన్నీ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుందంటే ఇక్కడ మనం డీటెయిల్స్ రాస్తాం, కనెక్ట్ అయ్యి అప్పుడు ఇక్కడ రాసిన స్క్రిప్ట్ అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సో జనరల్ గా కొత్త రాసినప్పుడు నేను మొత్తం ఫోల్డర్ డిలీట్ చేస్తాను. నేను టెరాఫామ్ మినిట్ కావచ్చు, స్టేట్ ఫైల్ అవన్నీ. నాకు ఈవినింగ్ గుర్తు చేయ, వేరే ల్యాప్టాప్ ఉంది, ఇది వేరే ల్యాప్టాప్ కాదు ఇది. క్లాస్ అయినాక అడుగు. ఫస్ట్ ప్లాన్ రన్ అవుతే దీంట్లో కూడా ఉండాలేమో చూస్తారు. Can we pass PowerShell scripts or any other scripts via Terraform అంటే yes. Okay. Can we execute other scripts files via Terraform అంటే yes. Okay.
ఓకే, సో ఇది అవ్వనివ్వండి. సో లెట్ us టాక్ సంథింగ్. నేను సేమ్ ఇప్పుడు నా మెయిన్ డాట్ టీఎఫ్ లో ప్రొవిజన్స్ రాశాను. దట్ ఏంటి రిమోట్ EXE రాసా. సో రిమోట్ EXE లో వి హావ్ మెన్షన్ దట్ ఇట్ షుడ్ ఇన్స్టాల్ యాప్ ఇన్స్టాల్ Nginx అనేది రాసేసాం మనం. ఫైన్. సో ఇప్పుడు ఏమైంది, ఇది జనరల్ గా ఇక్కడ నుంచి ఒక వర్చువల్ మిషన్, ఇక్కడ వర్చువల్ మిషన్ కోడ్ రాసేసాం మొత్తం. ఫస్ట్ మెయిన్ డాట్ టీఎఫ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే నాకు ఒక మిషన్ రన్ అవుతుంది. ఆ మిషన్ లో ఇది Nginx ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ వరకు ఫైన్. బట్ అలా కాకుండా నేను మల్టిపుల్ మిషన్స్ క్రియేట్ చేశాను అనుకోండి. సో లైక్ ఒక 2 మిషన్స్ ఆర్ 3 మిషన్స్ క్రియేట్ చేశాను. ఓకే, నా 3 మిషన్స్ క్రియేట్ చేసి నేను రిమోట్ EXE వాడాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆ 3 మిషన్స్ లో ఏం ఇన్స్టాల్ అవుతుంది, Nginx అనేది 3 మిషన్స్ లో ఇన్స్టాల్ అవుతుంది. 3 మిషన్ లో Nginx కౌంట్ 5 పెట్టుకుని 5 చేస్తే 5 మిషన్ లో ఈ రిమోట్ EXE అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇలా మనం మల్టిపుల్ మిషన్స్ లో కూడా ఇలా స్క్రిప్ట్ రాసేసుకుంటే అన్ని మిషన్స్ ఒకటేసారి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ నా రిక్వైర్మెంట్ ఇది కాదు. ఒక దాంట్లో ఒక అప్లికేషన్ రన్ అవ్వాలి, ఒక దాంట్లో ఒక సాఫ్ట్వేర్ రన్ అవ్వాలి, ఒక దాంట్లో ఒక సాఫ్ట్వేర్ రన్ అవ్వాలి. అలాంటప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే, ఇన్ దట్ కేస్ వీ విల్ బి యూజింగ్ నల్ రిసోర్స్. నల్ రిసోర్స్ మనం క్రియేట్ చేస్తాం. సో నల్ రిసోర్స్ లో ఏమవుతుందంటే, నల్ రిసోర్స్ క్రియేట్ చేసి ప్రతి నల్ రిసోర్సెస్ లో మనం రిమోట్ EXE రాస్తాం. అప్పుడు ఇక్కడ కనెక్షన్ రాస్తాం. ఈ నల్ రిసోర్స్ దీనికి కనెక్ట్ అయ్యి ఈ బ్లాక్ లో ఏం రాస్తామో అది ఇన్స్టాల్ అవుతుంది. ఇంకో నల్ రిసోర్స్ రాస్తాం మనం. ఇంకో నల్ రిసోర్స్ లో రిమోట్ EXE లో స్క్రిప్ట్ రాస్తాం కదా. సో ఇది దీనికి కనెక్ట్ అయ్యి దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్స్ అక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దానికి సపరేట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి ఆ దాంట్లో ఉన్న కోడ్ ని అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో డిఫరెంట్ మిషన్స్ కి సపరేట్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే నల్ రిసోర్స్ వాడి సపరేట్ గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి గోయింగ్ రన్. అలా కాకుండా మనం రిమోట్ EXE వాడామనుకోండి, అన్నిటికి ఒకటే కనెక్షన్ లాగా అయిపోయి సేమ్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది దానికి. ఓకే, సో ఇది అవుతుందా? ఓకే, ఇన్స్టాల్ అవుతుంది. సో 10 VMలు అంటే 10 నల్ రిసోర్సెస్ రాయాలి సార్? రాసుకోవాలి. ఓకే. అంటే సపరేట్ ఇన్స్టాలేషన్ కావాలి అనుకుంటే. ఓకే, ఇవన్నీ ఏంటి, వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసేటప్పుడే జరుగుతుంది, ప్రొవిజన్స్ వర్క్ అవుతాయి. ఒక్కసారి ఎగ్జిస్టింగ్ వర్చువల్ మిషన్స్ లో ఇట్ వోంట్ వర్క్. అది మనం సపరేట్ గా ఎగ్జిక్యూట్ చేసుకుంటాం ఫైల్స్ అవన్నీ. సో నౌ లెట్ మీ గో బ్యాక్. ఓకే, ఇక్కడ కూడా దీనికి కూడా లేదనుకుంటా ఎన్ఎస్డి. నా కోడ్ అప్లోడ్ చేయడానికి గుర్తు చేయండి. నేను కోడ్ కూడా అప్లోడ్ చేయలేదు. కోడ్ స్క్రిప్ట్స్. సో వేరే స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి, లోడ్ బ్యాలెన్సెస్ అన్ని కూడా ఉన్నాయి. అన్ని ఒకటేసారి జిప్ చేసి అప్లోడ్ చేస్తాను నేను. లోడ్ బ్యాలెన్సెస్ కానీ అన్ని కానీ ఉన్నాయి. లెట్ మీ అప్లోడ్ ఇట్.
కరెక్ట్గా మనం రాస్తే ఇన్స్టాల్ అవుతుంది. Okay, so done. It is installed. Okay. So this is how we can use our remote exe. Remote exe would be on the same Linux machine Linux machine block remote exe రాస్తాం separate గా రాయం బట్ null resource వచ్చేసి separate blocks లో ఉంటుంది. ఓకే, 1 minute, I'll close this. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ది సపోజ్ నేను ఎగ్జిస్టింగ్ VNet లో నేను డిప్లాయ్ చేయాలనుకోండి ఏం చేస్తాము? ఎగ్జిస్టింగ్ రిసోర్స్ లో డిప్లాయ్ చేయాలంటే ఏం చేయాలి నేను? We need to use import. We need to import, Krishna. No. I'm asking, for example, resource group is already created by someone. On the same resource group, I want to deploy it. Okay. We need to use the data source. Yes, we need to use data source. Okay. Okay, now I'll talk about copy. Okay, so 1 minute. Copy Salmi, I think. Okay, now variables declare చేసాం మనం. వేరియబుల్ నేమ్ వచ్చేసి VM name fx. సో ఈ టైప్ ఈక్వల్ టు స్ట్రింగ్, VM కౌంట్ కూడా వేరియబుల్ డిక్లేర్ చేసాం. డిఫాల్ట్ ఈక్వల్ టు 2 ఇచ్చాం మనం ఇక్కడ. సో దాని తర్వాత రిసోర్స్ గ్రూప్, దాని తర్వాత నెట్వర్క్, దీని తర్వాత వర్చువల్ ఏంటి సబ్నెట్, రిసోర్స్ గ్రూప్ మెయిన్, నెట్వర్క్ నేమ్ మెయిన్. ఓకే, నా పబ్లిక్ ఐపీ. సో పబ్లిక్ ఐపీ ఏంటి? కౌంట్. పబ్లిక్ ఐపీ కూడా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇక్కడ కౌంట్? మల్టిపుల్ మిషన్స్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి నాకు మల్టిపుల్ మిషన్స్ కి పబ్లిక్ ఐపీ 2 కావాలి. నేను 2 కౌంట్ ఇచ్చా మిషన్స్ కి. సో ఆబ్వియస్ గా నాకు 2 కావాలి కాబట్టి ఇక్కడ కౌంట్ ఐఎమ్ కాలింగ్ ఇట్. ఓకే, సో ద నేమ్
వచ్చేసి మనం అక్కడ ఏం నేమ్ రాస్తాం, వర్చువల్ మిషన్ నేమ్ అది వస్తుంది. అండ్ కౌంట్ డాట్ ఇండెక్స్ స్టార్టింగ్ విత్ ఏంటి, ఇండెక్స్ పొజిషన్స్ 0 స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ 0-PAP అని నేమ్ వస్తుంది. సెకండ్ దానికి మళ్ళీ 1-PAP వస్తుంది. ఓకే, సో ఇది నా పబ్లిక్ ఐపీ. దెన్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ కూడా మనకు 2 కావాలి. సో వీఆర్ యూజింగ్ విఎం కౌంట్, అంటే అక్కడ వేరియబుల్లో కౌంట్ నెంబర్ డిఫాల్ట్ వాల్యూ 2 ఇచ్చా కాబట్టి అదే 2 వస్తుంది. సేమ్ ఇక్కడ వర్చువల్ మిషన్ నేమ్ 0-NIC అనే నేమ్ వస్తుంది. తర్వాత ఇంకోటి వర్చువల్ మిషన్ నేమ్ 1-NIC. సో ఐపీ అడ్రస్ ఇక్కడ మళ్ళీ ఐపీ అడ్రస్ ఐడి, నెట్వర్క్ కార్డ్కి పబ్లిక్ ఐపీ అటాచ్ అవ్వాలి కదా. సో ఇక్కడ సేమ్ మళ్ళీ కౌంట్ డాట్ ఇండెక్స్తో పాటు ఆ నెట్వర్క్ కార్డ్ ఎన్ని క్రియేట్ అవుతాయి, 1కి 1 ఐడికి అటాచ్ అవుతుంది, సెకండ్కి సెకండ్ పబ్లిక్ ఐడి అటాచ్ అవుతుంది. సో ఇది నార్మల్గా వర్చువల్ మిషన్ కౌంట్ 2 వర్చువల్ మిషన్స్ క్రియేట్ అవ్వాలి. ఇక్కడ కౌంట్ డాట్ ఇండెక్స్ ఫైన్. సో అవుట్పుట్ జనరల్గా ఏం పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉందో అని అవుట్పుట్ తీసుకొస్తుంది బయటకి. ఇది స్టార్ డాట్ ఐపీ అడ్రస్ అంటే ఆల్, ఎన్ని పబ్లిక్ ఐపీ అడ్రస్ క్రియేట్ అవుతాయో అన్ని అవుట్పుట్ బయటకు వస్తుంది. సో ఇక్కడ మనం ఏంటంటే మనం వర్చువల్ మిషన్ బ్లాక్ ఇది. సో ఇది అవుట్పుట్ బ్లాక్. సో వర్చువల్ మిషన్ బ్లాక్ లో మనం ప్రొవిజన్స్ రాయట్లేదు, అవుట్ సైడ్ వర్చువల్ మిషన్ బ్లాక్ లో మనం రాస్తున్నాం. ఫస్ట్ రిసోర్స్ నల్ రిసోర్స్ ఈక్వల్ టు NR1 ప్రొవిజనర్స్ మళ్ళీ సేమ్. సో కనెక్షన్ ఐఎమ్ కనెక్టింగ్ టు దట్ మిషన్. ఎలా తెలుస్తుంది మనకి, పబ్లిక్ ఐపీ తెలియదు కదా, ఇంకా క్రియేట్ అవ్వలేదు కదా. సో యూఆర్ యూజింగ్ దిస్ కోడ్ మెయిన్ డాట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ 0. ఈ ఫస్ట్ పబ్లిక్ ఐపీ క్రియేట్ అయిన దానికి కనెక్ట్ అవ్వు అని రాస్తున్నాం మనం. హోస్ట్ ఈక్వల్ టు ఫస్ట్ పబ్లిక్ ఐపీ. సో వీఆర్ మెన్షనింగ్ ద ఇండెక్స్ పొజిషన్ 0. సో పబ్లిక్ స్టార్ట్ అన్ని పబ్లిక్ ఐపీ అడ్రస్ లో ఫస్ట్ దానికి కనెక్ట్ అయ్యి యూజర్ నేమ్ ఇది, పాస్వర్డ్ ఇది. దెన్ యూ రన్ దిస్ స్క్రిప్ట్. సో ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యాక దీంట్లో ఉన్న స్క్రిప్ట్ ని రన్ చెయ్యి అని అంటాం. దీంట్లో మీరు ఏది రాస్తారో అది అవుతుంది. ఫోల్డర్ క్రియేట్ చేస్తారా, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేస్తారా, ఏది అంటే అది. ఓకే, సో అగైన్ వీఆర్ మెయింటైనింగ్ సెకండ్ వన్, సేమ్ ప్రొవిజన్స్ లో test.2.out. సో ఐల్ బి యూజింగ్ ఇండెక్స్ పొజిషన్ 1 అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ సెకండ్ వన్ దానికి కనెక్ట్ అవ్వు విత్ ద సేమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇట్ విల్ క్రియేట్ నౌ ఈచ్ మిషన్స్ లో ఇది ఫైల్ క్రియేట్ అవుతుంది అండ్ ఈ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో లెట్ us run it. సెన్సర్ బ్రేక్ఫాస్ట్ టీ చేసేదా 6 years అదే 6 years కి 30 వస్తుంది 30కి. Failed to install provider by another process. అదే టెరాఫామ్ మినిట్ డిలీట్ అవ్వలేదు, అందుకే డిలీట్ చేస్తాను.
ఓకే, సో నేనైతే మీకు కోడ్ ఇస్తాను, మీరు రన్ చేయండి. ఫెయిల్ టు ఇన్స్టాల్ ప్రొవైడర్ అంటే జనరల్ గా ఇంతకు ముందు నా టెరాఫామ్ యూనిట్ ఉంది కదా, దాంట్లో ఫోల్డర్స్ ప్లగిన్స్ వేరే ఉన్నాయి. సో దట్ ఈస్ నాట్ రన్నింగ్. సో ఐ షేర్ యూ దిస్, మీరు మీ క్రెడెన్షియల్స్ తోని మీరు లాగిన్ అవ్వండి. ఓకే, ఇది యూజ్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ నా దాంట్లో లాగిన్ రన్ అవ్వాలి. ఓకే, సో ఫైన్, నౌ లెట్ us కనెక్ట్ టుమారో. సో ఇన్ కేస్ ఫస్ట్ అది ఏంటి స్టోరేజ్ ఉంది కదా, అదన్నా ఆన్సబుల్ అన్నా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాను నేను. టేబుల్స్ అండ్ క్యూస్. Sir, please upload all TF code in Drive, and also please everyone can upload to Drive all cloud of code ఓకే ఓకే, అదే అప్లోడ్ చేస్తాను నేను. ఓకే, నేను నా దగ్గర వేరే కూడా ఉన్నాయి, వేరే కూడా అప్లోడ్ చేస్తాను. వేరేవి అన్ని చాలా ఉన్నాయి, అన్ని ఇచ్చి మళ్ళీ అన్నిటికి కూర్చోబెట్టి మళ్ళీ నాతో రాపియకండి. అలా సార్ మీరు ఒక అప్లోడ్ చేయండి, మేము ఎందుకంటే వేరే బ్యాచెస్ బాగా చూసిన మీకు ఎప్పుడన్నా రియల్ టైమ్ లో ఉపయోగపడుతుందని ఇస్తాను కదా సార్, ఇవన్నీ చెప్పండి అని కూర్చోబెట్టారు. సో అందుకే నేను ఇయ్యదలుచుకోలేదు. ఇస్తా, మీకు ఫ్యూచర్ రిఫరెన్స్ గురించి కావాలంటే వేరే కోడ్ కూడా ఇస్తా. లేదు సార్ అవి కూర్చొని చెప్పండి అంటే ఇక్కడికే ఆపేస్తా. లేదు సార్, మీరు డ్రైవ్ లో పెట్టండి, మాకేం ఇష్యూ వస్తే రీచెక్ చేసుకుంటాం అంతే. అదే మీరు మీరు రిఫరెన్స్ చేసుకొని గూగుల్లో చేసి ట్రై చేసి చెక్ చేయండి, మళ్ళీ నన్ను కూర్చొని క్లాస్ ఎక్స్టెన్స్ మాత్రం చెప్పేయకండి. సరే సార్, మీరు జస్ట్ అప్లోడ్ చేయండి, మేము రీచెక్ చేసుకుంటాం అంతే సార్. చాలా ఉన్నాయి, అవి పంపిస్తా. మీరు జస్ట్ రిఫరెన్స్ గురించి రేపు ఎక్కడన్నా జాబ్ వచ్చింది అనుకోండి, కోడ్ రాయమన్నారు అనుకోండి, అట్లీస్ట్ రిఫరెన్స్ కి యూజ్ వస్తుంది. దాని గురించి అప్లోడ్ చేస్తా అని చెప్తున్నాను. అప్లోడ్ చెప్పలేదు సార్ అని అంటే మళ్ళా మొదటికి వస్తుంది నాకు. ఓకే, రైట్, ఎస్.